మసూద్ రెడ్డి గారు సో ఎలా చూస్తున్నారు? సో ప్రసాద్ రెడ్డి గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నారా లేదంటే మీరు నమ్ముతారా? అందరికీ నమస్కారం. ముఖ్యంగా సీనియర్ జర్నలిస్టు ప్రసాద్ రెడ్డి గారు కూడా అలా మీకు కూడా నమస్కారం. ఇప్పటిదాకా సీనియర్ పాత్రికేయులు మన ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్లు అది వాస్తవం. ఎందుకంటే మనము గత 3-4 రోజులుగా చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్ కూడా ఒక్క ఎగ్జిట్ పోల్ కాదు, అన్ని రకాల ఎగ్జిట్ పోల్స్, అన్ని సంస్థలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ ఫేవర్గా ఇచ్చిన విషయం మనకందరికీ కూడా తెలుసు. సో ఇప్పుడు ఇనిషియల్గా ఈ అర్బన్ ఏరియాస్లో కౌంటింగ్ అవుతూ ఉంది కాబట్టి తర్వాత ఊర్లలోకి పోతుంది కౌంటింగ్. ఆటోమేటిక్గా కాంగ్రెస్ ఫేవర్గా ఇప్పుడు రైతులు అనేటి వాళ్ళు ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో ఉంటారు. సో రైతులు వాస్తవంగా కాంగ్రెస్ ఫేవర్గా ఉన్నారు ఈసారి. ఎందుకంటే వాళ్ళు అనుభవించిన బాధలన్నీ కూడా మనం చూసినాం. ఈ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి రైతులను అక్కడ పంజాబ్లో కానీ హర్యానాలో కానీ ఇబ్బందులు పెట్టిన పరిస్థితులన్నీ కూడా అక్కడ రైతులు గమనించారు. కాబట్టి ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా అక్కడ ఓటేయడం జరిగింది. ఖచ్చితంగా మాకు పూర్తి విశ్వాసం ఉంది, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో గవర్నమెంట్ ఫామ్ చేయబోతా ఉంది. బట్ చాలా లాస్ట్ 1 year చూసుకుంటే కనుక బీజేపీ వేసిన స్టెప్స్, కట్టర్ని పక్కకి పట్టి నాయర్ని తీసుకురావడం కానీ, వచ్చిన అలిగేషన్స్ని సరిదిద్దుకోవడంలో కానీ బీజేపీ చాలా సఫలీకృతమైంది, చాలా ముందుగా ఆలోచించింది, స్ట్రాటజీస్ చాలా ప్లే చేసింది అని చెప్తున్నారు. అఫ్కోర్స్ అందరూ అనుకుంటారు ఇప్పుడు సెంటర్ కాదు ఇక్కడ ప్లే చేసేది స్టేట్లో. సో ఇంతకు ముందున్న ట్రెండ్ ఇప్పుడు ప్రస్తుతం మారింది. సో రాష్ట్రంలో పరిస్థితులు కూడా ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తాయనే క్రమంలో బీజేపీ వేసిన స్ట్రాటజీ, మార్చిన స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అని మీరు అనుకోవట్లేదా? ఇప్పుడు కేంద్రంలో మొన్న జరిగిన సెంట్రల్ ఎలక్షన్స్లో కూడా మీరు చూసిర్రు, బీజేపీ వాళ్ళు చాలా స్ట్రాటజీస్ ప్లే చేశారు. ముఖ్యంగా అయోధ్య రాముని తీసుకొచ్చి ముందుకు పెట్టి మాకు 400 సీట్లు వస్తాయని చెప్పేసి ప్రచారం చేసుకున్న వాళ్ళకి ఎక్కడికి వచ్చారు? 240 సీట్ల కాడ ఆగిపోయారు. సో ఈ సేమ్ హర్యానాలో కూడా చాలా స్ట్రాటజీస్ ప్లే చేసిర్రు. ప్రజలను ఏదో రకంగా తప్పుదోవ పట్టించి మళ్ళీ అధికారంలోకి రావాలనే ప్రయత్నం బీజేపీ వాళ్ళు చేసినా కూడా ఈరోజు ప్రజలు రియలైజ్ అయ్యారు. కాబట్టి అక్కడ కేంద్రంలో కానీ ఇప్పుడు ఈరోజు అవుతున్న హర్యానాలో జరుగుతున్న కౌంటింగ్ విషయంలో కానీ ప్రజలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసంగా ఉన్నారు. బీజేపీ వాళ్ళు అంటే వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న విధానం కూడా మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. హామీలు ఏవి నెరవేర్చకపోయినా ప్రజలకు వ్యతిరేకంగా కొన్ని చట్టాలు తీసుకొచ్చేసి వాళ్ళ మీద బలవంతంగా రుద్దే ప్రయత్నాలు చేసిన విషయాన్ని ప్రజలు ఎవరు మర్చిపోరు. ఎందుకంటే సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రజలు తీర్పిస్తారు. ఆ విధంగా ఈరోజు హర్యానాలో జరగబోతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎన్ని చేసినా కూడా అంతకుముందు వాళ్ళు చేసిన వ్యవహార శైలిని మాత్రం కాంగ్రెస్ పార్టీ కానీ హర్యానా ప్రజలు మర్చిపోయే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఢిల్లీ మనం చూసినాం, ఢిల్లీ సరిహద్దులలో ఎన్ని రోజులు మనము దాదాపు 1 సంవత్సర కాలంగా రైతులు ఎండకు వానకు చలికి తట్టుకొని అక్కడ వాళ్ళు అనుభవించిన బాధలన్నీ కూడా మనం ఇక్కడ ఉండి టీవీలలో చూసినొచ్చు. కానీ అక్కడ ప్రాక్టికల్గా ఫిజికల్గా ఉండి చూసిన వ్యక్తులు హర్యానా ప్రజలు కానీ అక్కడ పంజాబ్ ప్రజలు. పంజాబ్లో మనం ఇచ్చిన తీర్పు మనందరికీ కూడా తెలుసు. సేమ్ థింగ్ ఇక్కడ ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళు విశ్వాసం వ్యక్తం చేస్తూ హర్యానాలో కూడా బీజేపీ వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఓటేసారని నేను భావిస్తాను.